वो इतनी वीक नहीं थी, मुझे ये लगता है प्लांट मर्डर है, मुझे लगता है ये मर्डर है। देखा मैंने उसकी बॉडी, उसको यहाँ पे हल्का सा निशान था और उसके होठ टूटे हुए थे, ये सच्ची बात नहीं है। మరోవైపు ప్రత్యూష మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె స్నేహితులు, బంధువులు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఇది పక్కా ప్లాన్డ్ మర్డర్ అంటున్నారు. ఆమె ముఖంపై గాయాలున్నాయని పోలీసులు కేసును పక్కదారి పట్టించకుండా నిజాలను వెలికి తీయాలంటున్నారు. ప్రత్యూష బాలికావధు తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో ఫేమస్ అయింది. దీంతో పాటు ససురాల్ సిమర్ కా ఇంకొన్ని సీరియల్స్ లో నటించింది. ఝలక్ దిఖలాజా 5, బిగ్ బాస్ 7 వంటి టీవీ షోల్లోనూ పాల్గొంది. జనవరిలో నలుగురు పోలీసులు తనను లైంగికంగా వేధించినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది ప్రత్యూష. తన ఇంట్లోకి చొరబడి వేధించారని ఫిర్యాదులో పేర్కొంది. అప్పట్లో ఈ ఘటన పెద్ద దుమారం రేపింది. మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసు విచారణ మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా హత్య అయి ఉంటుంది అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైపెచ్చు అక్కడ ఎటువంటి సిద్ధమైనట్టు లభించకపోవడం కూడా ఈ అనుమానాలకు మరింత సాధిస్తుందని చెప్పవచ్చు. అయితే ఆమె మరణ తర్వాత పోస్ట్ మార్టం కోసం పోలీసులు పంపించారు. పోస్ట్ మార్టం నివేదికలో ఏ విషయాలు ఎదురవుతాయా అని పోలీసులు ఆసక్తి ఎదుర్కొంటున్నారు. ఒకవేళ పోస్ట్ మార్టం నివేదికలో ఏవైనా అనుమానాస్పదమైన అంశాలు కనుక బయటపడితే ఈ కేసు ఆత్మహత్య కేసు నుంచి హత్య కేసుగా లేదంటే అనుమానాస్పద మృతి కేసుగా మళ్ళీ అవకాశం కల్పిస్తామని లవ్పేట్ తెలుస్తుంది. అయితే ఆ ప్రేమ వ్యవహారం కొన్ని విభేదాలు తలెత్తుండొచ్చు. వాటి కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్న మరొక కోణంలో కూడా పోలీసులు మరణానంతరం కూడా నిన్న చూడకుండా అనే అర్థం వస్తే కాక థ్యాంక్ యూ మహాత్మా.